ఏవీ న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్లో వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపుతో టీడీపీ మరియు జనసేన శ్రేణులు స్వీట్లు పంచి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి రిజల్ట్స్ చాలా దేశాన్నే ప్రతిబింబించేటిగా ఉన్నాయి. దేశం యొక్క రూపురేఖల్ని మార్చే విధంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి విధ్వంసం మామూలుగా లేదు. 3 రాష్ట్రాలని, 3 రాజధానులని, రకరకాలుగా పిచ్చి రకాలైనటువంటి చేసినటువంటి ఆ చర్యలకు ఆ రాష్ట్ర ప్రజలు మంచి సమాధానం ఇచ్చారు. ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకుడు, మంచి లీడర్షిప్ ఉన్నటువంటి నాయకుడు, కొత్త నాయకులను తయారు చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడైనటువంటి మన అభిమానమైనటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు ఘన విజయం చెందిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే ఒరవడితో మరి తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తాం తప్పకుండా. దానికి ఈ మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారు మనం గమనించాలి. మరియు ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ యొక్క కూటమి ఏర్పరచడానికి ముఖ్య పాత్ర వహించి మన అధినేత, మన దేశ ప్రధానిని సైతం ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఈ కూటమిని ఒప్పుకునేటట్టు చేసి ఈ యొక్క విజయాన్ని ఈ యొక్క ప్రజలకు అందించాడు. మన అధినేత ఎంత అద్భుతమైన నాయకుడో మనం గమనించుకోవాలి. ఈ యొక్క పాలన, ఇది వైఎస్ఆర్సీపీ పాలన ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలలో మనం గమనించాలి. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారని మనం గమనించాలి. మన అధినేతను ఆశీర్వదించారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ నేను మా పాలకుర్తి నియోజకవర్గం తరపున శిరస్సు వంచి నమస్కారాలు పెడుతున్నాను. ఎందుకంటే